అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి. సూర్యారావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. గత నెల ఆయన జిల్లాలోని డుమ్రిగూడ మండలం చాపరాయిగడ్డ నుండి పెదపాడు గ్రామానికి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకొని గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగిన 24 గంటల్లో రహదారుల నిర్మాణానికి 49 కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పారు. టూరిజం అభివృద్ధి చెందితే గిరిజనుల జీవనశైలి మెరుగుపడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 1,005 కోట్ల వ్యయంతో 1,069 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రధానమంత్రి జన్మన్ పథకంలో 555.61 కోట్ల వ్యయంతో 612.72 కిలోమీటర్లు రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకంలో 399.66 కోట్ల వ్యయంతో 471.63 కిలోమీటర్లు రహదారులు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ కింద 49.73 కోట్లతో 48.85 కిలోమీటర్లు రహదారిని నిర్మించడం జరుగుతుందని అన్నారు. 615 గ్రామాలకు రహదారి సదుపాయం ఏర్పడుతుందని అన్నారు. డోలి మోతల విముక్తి కలుగుతుందని చెప్పారు. గిరిజనులకు కష్టాల్లో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అడవి తల్లి బాటలు అనే పేరుతో శంకుస్థాపన చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఏకో టూరిజం అభివృద్ధిలో భాగంగా అరకు మండలం సుంకరమెట్ట కాఫీ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన చెక్క వంతెనను ఆయన ప్రారంభించారు. సంపూర్ణ గిరిజన అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని దిశ కమిటీ అధ్యక్షులు, అరకు పార్లమెంట్ సభ్యులు గుమ్మా తనూజరాణి అన్నారు. గిరిజనులకు కనీస అవసరాలు సమకూర్చాలన్నారు. ప్రధానమంత్రి జాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ యోజన పీఎం జన్మన్ అమలు చేయడానికి అవసరమైన సర్వే నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని డుమ్రిగూడ మండలం కించుమండ వద్ద గల సంపంగి వాగుకు 4.40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వంతెనను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. దీని ద్వారా 16 గ్రామాలకు రహదారి కష్టాలు తీరుతుందని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సంధ్యారాణి స్పష్టం చేశారు. పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఐటీడీఏ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన పాడేరు ఐటీడీఏ 76వ పాలకవర్గ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్య, గిరిజన సంక్షేమ శాఖలపై చర్చ జరిగింది. ప్రభుత్వ భూములు దురాక్రమణలపై సమగ్రమైన సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించవలసిన బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. వ్యవసాయ అనుబంధ సంస్థలో 15% వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర ప్రణాళికపై వ్యవసాయ శాఖ, ఉద్యానవన, సెరికల్చర్, పశుసంవర్ధక శాఖ, పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలోని 500 కోట్లతో పరిశ్రమల పార్కులు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.